నమస్తే, వెల్కమ్ టు వాయన్ న్యూస్. ఈరోజు మనతో డాక్టర్ ఎన్ మల్లికార్జున, జనరల్ డాక్టర్ మరియు ఎంఎస్సి సైకాలజీ మనతో ఉన్నారు. మరి ఈ సమ్మర్లో పిల్లలు పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. బాగున్నారు. సో ఇప్పుడు చూస్తూనే ఉంటాం మనం, మామూలుగా సమ్మర్ అనగానే చిన్నపిల్లలకి చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి, శారీరక పరంగా. అవును. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, గుడ్. యాక్చువల్గా సమ్మర్లో చిన్నపిల్లలలో కూడా చాలా అరుదుగా వాళ్ళు మారాన్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్ తాగాలంటే కూడా వాళ్ళు మారాన్ చేస్తుంటారు. వాటర్ తాగరు, తీసుకోరు. వాళ్ళు ఏమున్నా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ మీదనే, అంటే డ్రై ఫ్రూట్స్ మీనింగ్ జంక్ ఫుడ్ మీదనే ఎక్కువ దృష్టి పెడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పిల్లలలో. వాళ్ళు వాటర్ కంటెంట్ కంప్లీట్ తీసుకోరు. ఇప్పుడు రొటీన్గా పెద్దవాళ్ళు అయితే 4 to 5 లీటర్స్ కామన్గా తీసుకోవాలని ఏ డాక్టర్ అయినా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. కానీ పిల్లలలో మ్యాక్సిమం కనీసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1 లీటర్న తాగిపించే తత్వం తల్లిదండ్రులు తీసుకోవాలి. బట్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా తీసుకోరు, 1 లీటర్ కూడా తాగట్లేరు. వాళ్ళు కనీసం గ్లాస్తో కూడా పట్టించారు, అదో పాలు పట్టించేస్తారు, లేదంటే ఇంకేదైనా జ్యూస్ పట్టించేస్తారు, వాళ్ళు ఎక్సెట్రా ఏదో పట్టించేసేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. పిల్లలలో ఏమవుతుందంటే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఆ డిహైడ్రేట్ అయ్యే టైంలో బాడీలో ఇంటర్నల్గా వాళ్ళకి హీట్ పెరిగిపోతూ ఉంటుంది. అడ్రినలిన్ గ్రంథి రొటీన్గా హీట్ పెరిగే ఛాన్సెస్ తీసుకుంటుంది. కాబట్టి ఆ పిల్లలలో ఫీవరిష్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ప్లస్ వాళ్ళు తినే ఆహార పదార్థాలలో కూడా ఈ లాలాజలాలు ఏవైతే ఉంటాయో, మన టంగు కింద లాలాజలాలు ఏవైతే ఊరుతూ ఉంటాయో అవి కూడా డ్రై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ డ్రై అయిపోతూ ఉంది కాబట్టి వాళ్ళకి టేస్ట్ బడ్స్ అనేవి కిల్ అవుతూ ఉంటాయి. 75% వాటర్, 80% వాటర్ తాగితే నీకు ఏ రోగం రాదని పురాతనంలో మన తాత చెప్పాడు. మరి ఇప్పుడు ఈ తాతలు ఎవరు లేరు చెప్పడానికి మనకు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? తల్లి చెప్పాలి. తల్లి ఇయ్యాల రేపు, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు, ఎక్సెట్రా చాలా చేస్తున్నారు. కానీ బట్ పిల్లలలో మాత్రం ఇవి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు ఎవరు వాస్తవంగా. మరి వాళ్ళు తరచూ జబ్బులకు పడుతున్నారు అంటే 100% పడతారు. ఎందుకంటే వాళ్ళకి తరచూ జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, లేకపోతే వాడు డిహైడ్రేషన్గా ఉంటాడు, చాలా వీక్గా ఉంటాడు, జనరల్ వీక్నెస్ ఉంటుంది. ఇవే కాకుండా దీనివల్ల కూడా మళ్ళీ మనకు మల్టీ మినరల్స్ ప్లస్ మల్టీ విటమిన్స్ అవన్నీ కూడా డ్రై అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు దినచర్యలలో ప్రతి పిల్లలలో కూడా వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఈ విటమిన్ B12, B2 అనేది ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతుంటుంది అది మన బాడీలో. అది జనాలకు తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మనం వాటర్ తాగించడం వల్ల కూడా దానివల్ల కూడా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు మినరల్స్ ఇవ్వడం వల్ల కూడా జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి పిల్లలలో తరచూ కంపల్సరీ వాళ్ళకు 100 నుంచి 200 ml 300 ml చిన్న పిల్లలు అయితే, అదే 5 to 6 years ఒక రేంజ్, అదే 10 to 15 years ఒక రేంజ్, 15 years ఏవో 4 to 5 లీటర్స్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అది ఎట్ ఎ టైం తీసుకోవడానికి లేదు. మార్నింగ్ లేచిన నుంచి ఆఫ్టర్ బ్రష్ నుంచి పడుకునే వరకు కూడా 5 లీటర్ కంప్లీట్ చేయగలిగితే బాడీలో డిహైడ్రేషన్ అనేది ఉండదు, ప్లస్ ఈ యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండదు, ప్లస్ అదే కాకుండా మన బాడీలో కూడా ర్యాషెస్ రావడం అనేది కూడా జరగదు. చాలా మందికి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు బాడీ అంతా ర్యాషెస్ వస్తాయి. ర్యాషెస్ ఎందుకు వస్తాయి? బాడీలో డిహైడ్రేషన్, స్వెట్టింగ్ ఎందుకు వస్తుంది? స్వెట్టింగ్ అంటే లేదు, వాళ్ళ వాటర్ కంటెంట్ లేదు. ఇప్పుడు స్వేద గ్రంథులు, మన బాడీలో ఉన్న చర్మం మీద స్వేద గ్రంథులు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ క్లోజ్ అయిన ప్లేసులలో అంతా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియాతో బాడీలో మొత్తం ర్యాషెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? డాక్టర్ గారు సో అండ్ సో పౌడర్ చల్లండి, తగ్గుతుంది. లేదు అంటే అది అట్నే యాంటీ ఎలర్జీగా మారే ఛాన్సెస్ ఉంటుంది, యాంటీ డాండ్రఫ్గా మారే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్సెట్రా మారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అదే వాటర్ కంటెంట్ గిట్ట మన బాడీలో 75% to 80% ఉండగలిగితే ఎటువంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువనమ్మా. సార్, మనం నార్మల్గా చూస్తూ ఉంటుంటాము, ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్ని ఎక్కువగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటుంటారు. సో వాళ్ళు ఎలాంటి దినచర్య పాటిస్తే బెటర్ అంటారు? యాక్చువల్గా డ్రైవర్స్ అనేది ప్రతి ఒక్కరు, కార్ డ్రైవర్సే కావచ్చు, లేకపోతే లారీ డ్రైవర్సే కావచ్చు, వాళ్ళు నాన్ స్టాప్గా లాంగ్ టర్మ్ వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరుతుంటారు. కాబట్టి వాళ్ళు కూర్చునే ప్రదేశం కూడా కొద్దిగా హార్డ్గా ఉండే సీట్స్ ఉంటాయి,
తర్వాత వాళ్ళు కొన్ని ఫ్లెక్సిబుల్గా కొన్ని వేసుకుంటారు కొంతమంది. అక్కడ కొద్దిగా ఆ కూర్చుండి నాన్ స్టాప్గా 24 hours కూర్చుంటారు, 2 hours కూర్చుంటారు, కదలకుండా కూర్చుంటారు. కాబట్టి అక్కడ ఆ ప్లేసెస్ రా ఏరియా, ముందే అది రా మెటీరియల్ రా ఏరియాలో ఉంటుంది. ఆ రా ఏరియాలో ఇటు ఏదైతే మన ఎయిర్ సర్క్యులేట్ అవ్వదో, మన ఎయిర్ సర్క్యులేషన్ అయ్యే ప్లేసులలో అంతా కూడా నీట్గా ఉంటుంది. ఎయిర్ సర్క్యులేట్ అవ్వకపోతే అక్కడ అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ మూమెంట్లలో వాటర్ కంటెంట్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. వాటర్ కంటెంట్ తీసుకోరు. వాళ్ళు తీసుకున్నా కానీ కొద్ది తీసుకుంటారు. అది వాళ్ళకి సరిపోదు. అది సరిపోకపోయేసరికి అక్కడ కూర్చున్న టైంకి ఆ యొక్క యానల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్లో కూడా వాళ్ళకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి మలబద్ధకం అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళకి ఫైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ ఫైల్సే కావచ్చు, ఎక్స్టర్నల్ ఫైల్సే కావచ్చు, హెమరైడ్సే కావచ్చు, అయితే రక్త బ్లీడింగ్ ఏవైతే ఉంటాయో బ్లీడింగ్ కూడా వస్తుందని చెప్తారు. అదే కాకుండా తరచూ వాళ్ళు ఏంటంటే సిగరెట్స్ తాగుతుంటారు, గుట్కాలు వేస్తుంటారు, ప్లస్ మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వీటి వల్ల కూడా ఆ బాడీలో హీట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, దానివల్ల కూడా ఆ రేడియేటింగ్ పెయిన్ అనేది అక్కడ రొటీన్గా ఆ ఆనల్ పార్ట్లో కూడా మంటలాగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్మోకింగ్ చేయడం వల్ల కూడా డెఫినెట్గా ప్రతిదీ కూడా వాళ్ళు గుట్కాలు వేస్తుంటారు, అదే కాయిన్ గుట్కా సమ్మేస్తుంటారు. దానివల్ల కూడా చాలా డేంజరస్ పదార్థాలు అందులో ఉంటాయి మనకు. కాబట్టి అందులో నికోటిన్ అవి ఉంటాయి. కాబట్టి ఆ నికోటిన్ అనేది మన బాడీలో చాలా డేంజరస్ పదార్థం మన బాడీలోకి వెళ్తుంది. కాబట్టి దాన్ని మొత్తం ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉందో టోటలీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంటే మన ఇంటెస్టిన్స్కి ఏదైతే ఉంటుందో, ఇంటెస్టిన్స్కి మీనింగ్ పేగులకు రక్తం సరఫరా సరిగా కాకపోతే అక్కడంతా వైట్ బ్లడ్ సెల్స్గా తయారైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అక్కడ రక్త కణాలు చేరుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ దానికి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అందుకే వాళ్ళు లాక్సిటీ మీనింగ్ ఏంటి, మలబద్ధకం. ఆ మలబద్ధకంగా తయారైపోతుంది. ఆ మోషన్ గట్టిగా వస్తుంది. వాళ్ళకు వాటర్ కంటెంట్ ఉండదు. వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోగా అది వచ్చేసరికి అప్పుడు వాళ్ళకు ఫైల్స్ తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు గట్టిగా వాళ్ళు ముక్కుతూ పోతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది నాన్ స్టాప్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు పదే ఇమ్మీడియట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు ఆ మందులు గిట్ట వాడగలిగితే దాని ఉపశమనం అనేది వాళ్ళకి దొరుకుతుందమ్మా. మనం చూస్తూ ఉంటుంటాం పొత్తి కడుపు నొప్పి అది పెద్దవాళ్ళు అయితే మనం చెప్పగలుగుతాం. సో పెద్దవాళ్ళ గురించి చెప్పండి. దాని తర్వాత వచ్చేసి చిన్న పిల్లలలో కూడా వస్తుంది. సో దాన్ని ఎలా కనిపెట్టాలి అంటే? ఓకే, యాక్చువల్గా చిన్న పిల్లలలో వాళ్ళకు రెండు ఆప్షన్స్ వస్తాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్నపిల్లలలో చెవులల్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. చెవులల్లో వస్తుంటుంది. అదొక్కటి మనం గుర్తుపట్టవచ్చు. అది ఎలా అంటే చెవులకి ఏంటంటే చెవులలో డివాక్స్ అనేది ప్రతి ఒక్కరికి లోపల మలినాలు తయారయ్యే ఉంటుంది. దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ పెయిన్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు అంటే మరి చిన్నప్పుడు వాళ్ళు 2 to 3 years వాళ్ళకి సరిగ్గా చెప్పలేరు, కానీ ఏడుస్తుంటారు. ఆ టైంలో ఆ పెయిన్ వస్తుంది. కాబట్టి ఏడుస్తున్నప్పుడు ఆ తల్లికి కనిపెట్టాలి ఏ పెయిన్ వస్తుంది. లేదు అంటే కొంతమంది ఏంటంటే పిల్లలలో కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కడుపు పట్టేసుకుంటారు. రొటీన్గా ఆడపిల్ల అయినా కానీ మగపిల్ల అయినా కానీ కడుపు నొప్పి అని చెప్తారు. చెప్పే తత్వం వచ్చినప్పుడు వాళ్ళకు మమ్మీకి నాకు కడుపు వస్తుందని చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే అంత చిన్న పిల్లలలో స్టోన్స్ రావడం కానీ లేకపోతే ఇంక ఎక్సెట్రా అలాంటిది ఉండదు. ఒకటే ఒక ఆప్షన్ ఏముంటుందో ఉండదు అంటే 100%. కాబట్టి ఈ రకంగా వాళ్ళు చెప్తున్నారు అంటే మనం ఫస్ట్ గ్రహించాల్సింది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ గుర్తించాలి తల్లి. అప్పుడు ఎందుకంటే వారు ఎందుకు గుర్తించలేదు, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే సరే వాడు వాటర్ కంటెంట్ తీసుకోకపోవడమే కావచ్చు. మెయిన్ థింగ్ వాటర్, ఎక్కడికి పోయినా వాటర్ కంటెంట్ తీసుకోకపోవడం కావచ్చు, లేకపోతే ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం కావచ్చు. 3 ఆప్షన్స్ డెఫినెట్గా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే మోషన్ ఫ్రీగా పోయాడా అది గమనించాలి తల్లి, యూరిన్ పాస్ చేశారా అది గమనించాలి తల్లి. యూరిన్లో కూడా మళ్ళీ ఇంకొకటి వైట్ పోతుందా, లేకపోతే పేల్గా పోతుందా, లేకపోతే ఎల్లోగా పోతుందా, లేకపోతే అందులో ఏమైనా టిష్యూస్ ఏమైనా వస్తున్నాయా అది కూడా తల్లి గమనించాలి యూరిన్ చేసేటప్పుడు. అట్లా వచ్చినప్పుడు అప్పుడు మనం ఇమ్మీడియట్లీ దాన్ని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఇప్పించగలిగితే అప్పుడే ఇమ్మీడియట్లీ వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ మనం కనిపెట్టుకోగలిగితే ఇమ్మీడియట్లీ వాటర్ ఇచ్చి అది చేయగలిగితే చాలు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మన బాడీలోకి సిట్రేట్లను పంపించాలి. సిట్రేట్ మీనింగ్ ఏంటి, నిమ్మకాయ రసం కొద్దిగా వాటర్లో కొద్దిగా పిండి, నార్మల్ వాటర్, అది కూడా మళ్ళీ ఫ్రిడ్జ్ వాటర్ కాదు, లేకపోతే కుండ వాటర్ అంటే లైట్ కూల్గా ఉంటే పట్టచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఐస్ క్యూబ్స్ వేసి పిల్లలు మారం చేస్తారు కదా అని చెప్పి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఐస్ క్యూబ్స్ వేసి ఇవన్నీ వేసి అట్లా తిప్పితే మళ్ళీ ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది.
కాబట్టి నార్మల్ వాటర్ పట్టుకొని కుండ వాటర్ అయినా పర్లేదు కానీ నార్మల్గా ఉండాలి, మరి కూల్గా ఉంటే కూడా కరెక్ట్ కాదు ఈ సమ్మర్లో, ఎక్సెప్ట్ ఈ సమ్మర్లో. అంటే యాక్చువల్లీ సమ్మర్ అనగానే ఎక్కువగా ప్రిఫర్ చేసేది కూల్ డ్రింక్స్ లేదంటే ఐస్ వాటర్, 100% అంటే మెయిన్ కూడా తాగడానికి ముందు బిఫోర్ ఫ్రిడ్జ్ లోనే పెట్టి వాళ్ళు వాస్తవంగా చెప్పాలి అంటే ఈ సమ్మర్లో రియల్గా చెప్పాలంటే మన బాడీ టోటలీ డిహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి మన బాడీ ఏం కోరుకుంటుంది అంటే కూల్ వస్తువులనే ఫస్ట్ కోరుకుంటుంది. రియల్గా చెప్పాలంటే మన బాడీ అది తాగితేనే దప్పిక అనేది తీరుతుంది. నువ్వు నార్మల్ వాటర్ 10 కాదు 10 లీటర్లు తాగినా దప్పిక తీరదు. ఒక్క గ్లాసు కూల్ వాటర్ తాగామనుకో దప్పిక హ్యాపీగా తీరిపోయి చాలా హ్యాపీగా డిహైడ్రేషన్ నుంచి బయటపడతాం. బట్ అది కరెక్ట్ కాదు, 100% అది కరెక్ట్ కాదు. రియల్గా చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. అది ఇంకా అది నాశనానికే తప్ప అది మనకు వినియోగానికైతే అప్పటి మట్టు మన ఉపశమనం అనేది కరెక్ట్ ఉంటుంది. కానీ బట్ సెకండ్ టైం వచ్చేసరికి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తీసుకోకపోవడమే బెస్ట్. అది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నార్మల్ వాటర్ తీసుకోవడమే బెస్ట్. నార్మల్ తీసుకుంటే కొద్దిసేపటికి ఆటోమేటిక్గా మనం డిహైడ్రేషన్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సమ్మర్లో ఎక్కువగా డిహైడ్రేషన్ అవ్వద్దు అనుకుంటే ఎలాంటి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారు? ఈ సమ్మర్లో యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి సమ్మర్లో ఫుడ్ అనేది చాలామంది 90% ఫుడ్ సమ్మర్లో ఎవరు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే తినడం అనేది ఇంటేక్ అనేది రాదు. ప్రతి ఒక్కరు వాటర్ ఇదే బాగా తీసుకుంటారు. వాటర్ తాగితే వాళ్ళు తిన్నంత బరాబర్ సమ్మర్ ఎక్సెప్ట్ అది. ఎందుకంటే ఆ సమ్మర్లో అది అంతే, ఇక దేవుడు ఆ రూపంగా తయారు చేశాడు. సమ్మర్లో ఎవరు ఫుడ్ తినరు ఎక్కువ, మళ్ళీ లైట్గానే తింటారు. డైలీ తిన్నంత తినరు. చూడండి ఎవరైనా మార్నింగ్ అవర్స్ సాఫ్ట్ డైట్ ఎనీ సాఫ్ట్ డైట్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం పూట వాళ్ళకి కావాల్సినంత కప్పు రైస్ కర్రీస్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో 4 to 5 మధ్యలో జస్ట్ ఎనీ స్నాక్స్. నైట్ అవర్స్లో వాళ్ళ ప్రిపరేషన్ బట్టి దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవడము, వాటర్ కంటెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్కు బిఫోర్ వాటర్ కంటెంట్ అనేది బిఫోర్ అటు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక 2 గ్లాసులు వాటర్ తాగి మనం ఇంటేక్ రైస్ కానీ చపాతీ కానీ ఇంకేదైనా దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా తీసుకొని ఒక 45 minutes 30 minutes వరకు కూడా వాటర్ తాగకపోతే మన బాడీలో సూపర్ డైజెషన్ అయిపోయి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఒకటి ఆ సిస్టమ్ కూడా మన ట్రాక్ సిస్టమ్ కూడా ఏదైతే ఇంటెస్టినల్ ట్రాక్ సిస్టమ్ కూడా బాగా పనిచేసి వాటికి మలినాలు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇటు తినంగానే అటు కటకటకట 2-3 గ్లాసులు వాటర్ తాగేస్తారు. తాగొద్దు అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క తిన్న అన్నము ఏదైతే ఉంటుందో ఈ వాటర్లో కలిసిపోయి మురిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది లోపల. అది చాలామందికి తెలియదు. రియల్గా చెప్పాలంటే 99% ఎవరు పీపుల్స్ పాటించరు. ట్రూ, ఇది 100% ట్రూ. రియల్గా చెప్తున్నాను, ఎవరు పాటించారు. ఎందుకంటే ఆ టైంలో తప్ప కొంతమంది ఏం చేస్తారంటే తింటుంటాడు, వాడు నీళ్ళు తాగుతుంటే ముద్ద దిగుతుంది, లేకపోతే దిగదు. వాడు ఆ దిగడానికన్నా తాగాలి వాడు వాటర్. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు పిల్లలకైనా ఆడళ్ళకైనా మొగళ్ళకైనా పెద్దలకైనా ఎవరైనా కానీ చిన్న పిల్లలు అయితే ఎందుకంటే ఇప్పుడు 4 లీటర్ 5 లీటర్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళ కడుపుకి చిన్నది, మరి అన్ని లీటర్లు పోతే ఎక్కడ ఉంటుంది, అది ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మనము వాళ్ళకి ఇవ్వగలిగితే చాలమ్మా. డాక్టర్ గారు, మామూలుగా మనం చూస్తూ ఉంటుంటాము చాలా మంది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి, సో ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉంటుంటారు. అవును. సో అసలు కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతారు? ఓకే, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మంచి ప్రశ్న చేశారు శైలజ గారు. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఈ స్టోన్స్ ఫామ్ అనేది ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే మన బాడీలో తిన్న ప్రతి ఒక్కటి కూడా మనం వాటర్ కంటెంట్ ప్రాపర్గా తీసుకోకపోవడం జరుగుతుంది. యూరినల్స్ చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది బిజీ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి కూడా స్ప్లిట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు చేయలేని పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఫామ్ అయిపోతూ ఉంటుంది, ఆ ఫామ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్ అంతా కూడా కిడ్నీలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ లాగా కొద్దిగా పేరుకుపోయి క్రిస్టల్స్ అని అలా తయారవుతూ ఉంటాయి. యాసిడ్స్ యూరిన్ స్టోర్ చేయడం వల్ల ప్రాపర్గా వాళ్ళు వాటర్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్లస్ అదే కాకుండా ఇన్సఫిషియెంట్ కాల్షియం డెఫిషియన్సీ, ఇన్సఫిషియెంట్గా కాల్షియం దానివల్ల, ఇంకొకటి ఓవర్లోడ్ కాల్షియం కూడా అర్థం. ఈ ఓవర్లోడ్ కాల్షియం వల్ల కూడా ఆ పార్టికల్స్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అంతా కూడా మన 75% వాటర్ అంతా కూడా మన కిడ్నీ ప్యూరిఫై చేస్తుంది. ఆ ప్యూరిఫై చేసే టైంలో వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు యూరిన్ చేయాలి. వాళ్ళు చేయలేక కొంతమంది ఆపుకుంటారు. ఆపుకున్న టైంలో మరి అది ఎక్కడ వెళ్ళాలి? ఆ టైంలో ఈ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఫామ్ అయిపోతాయి. అన్నీ ఒకటికొకటి ఫామ్ అయిపోయి అక్కడ జమ్ అయిపోయి యూరినర్గా వాళ్ళని పాస్ చేసినప్పుడు అది వస్తుంది. ఇది పోయి ఆ క్యాల్కులస్లో ఎక్కడో అక్కడ ఇరుక్కపోతుంది. అది కొద్దిగా ఫామ్ అయిపోయి అది స్టోన్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
అట్లా అలా హార్డ్ స్టోన్ ఉంటుంది, కొద్దిగా మామూలుగా గుజ్జు గుజ్జు ఉండే స్టోన్స్ ఉంటాయి. అవి కొద్దిగా హార్డ్ స్టోన్స్ అయితే అవి పోయే ఛాన్సెస్ ఉంటుంది. చాలామంది స్టోన్స్ ఎట్లా అది 2 mm 3 mm 4 mm అవి ఉంటుంది. అంటే ఈ ఒక్క రోజులో వచ్చే కాదు, ఛాన్సెస్ అయితే కాదు. కాబట్టి వాళ్ళు దాన్ని పెంచుతారు. దాన్ని పెంచడం మీనింగ్ ఏంటి, సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, ఆ స్టోన్ కదులుతూ ఉంటుంటుంది. యూరిన్ ఎప్పుడైతే లోపల ఫుల్ అయిపోతుందో ఆ ఫుల్ అయినప్పుడు ఆ యొక్క స్టోన్ అందులో కదిలి దాని నుంచి క్యాల్కులేషన్ నుంచి ఎక్కడో ఉన్న క్యాల్కులేషన్ నుంచి యూరిటర్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పెయిన్ అదే ఎక్కువ వస్తుంది. వాళ్ళకు కిడ్నీలో ఉన్నంతసేపు కూడా ఎక్కడ కూడా పెయిన్ అనేది వాళ్ళకు అనిపించదు, తెలియదు. ఎప్పుడైతే యూరిటర్లు ఏంటంటే చిన్నగా ఉంటాయి. యూరిటర్లు ఏంటంటే ఇప్పుడు వ్యాకోశం ఉంటుందండి, అది యూరిన్ చేసినప్పుడు మాత్రం ఓపెన్ అవుతుంది. అంతసేపు మళ్ళీ ముడుచుకుపోతుంది అది. అంటే అది క్లోజ్. ఇప్పుడు మనం డోర్ లోపలికి ఎలా అయితే క్లోజ్ చేస్తామో సేమ్ యూరిటర్ కూడా అలానే పనిచేస్తుంది. యూరిటర్ కూడా అది కంప్లీట్ మూసుకుపోతే యూరిన్ వచ్చిన మాత్రం ఓపెన్ అవుతుంది. అప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఆ గ్యాప్లో అది ఉండే సన్నంగా ఉంటుంది. కాబట్టి అది 1 mm 2 mm అయితేనేమో ఆ ఫోర్స్లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే 3 mm కన్నా 4 mm మారింది అనుకోండి, ఆ టైంలో బయటకు వచ్చేసి అది ఎక్కడో పీయూజీలను లేకపోతే యూరిటర్లను మిడిల్లను లేకపోతే కింద ఆ పీఏజీ ఎక్కడో ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది, ఈ యూరిన్ అనేది ఆ ప్యూరిఫికేషన్ చేసుకొని కిందికి వచ్చినప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు అది స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టక్ అయినప్పుడు ఆ యూరిన్ ఎక్కడ పోతుంది, యూరిన్ మళ్ళీ రిఫ్లెక్షన్ కంప్లీట్ మళ్ళీ పైకే వెళ్తుంది, అది కిడ్నీలోకి వెళ్తుంది, మళ్ళీ కిందికి రాదు. కొద్ది డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఆ టైంలో ఆ యూరిటర్ బల్కీగా ఉబ్బే ఛాన్సెస్ ఎక్కువ వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ విపరీతమైన రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి నీళ్లు సఫిషియెంట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు. మళ్ళీ వాటర్ కంటెంట్ తక్కువ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బాడీ మొత్తం కంప్లీట్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాళ్ళు పెడల్ ఎడమ వచ్చే ఛాన్సెస్, ఫేస్ ఉబ్బే ఛాన్సెస్, ఇవన్నీ ఉబ్బే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మన బాడీని బట్టి వాటర్ కంటెంట్ నార్మల్ పేషెంట్ ఎవరైనా పర్లేదు 4 to 5 liters కంపల్సరీ తీసుకోవచ్చు ఈ సమ్మర్లో. అసలు బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉందనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుందంటే కంప్లీట్ మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ డిహైడ్రేషన్, జనరల్ వీక్నెస్, అదే కాకుండా మన బాడీలో కంప్లీట్ స్కిన్ అంతా కూడా డ్రైనెస్ కనపడుతూ ఉంటుంది. తెలిసిపోతుంది మనకు. అంటే డ్రైనెస్ ఉన్నది అంటే మన బాడీలో సఫిషియెంట్గా వాటర్ లేదు అని క్లారిటీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం జ్యూస్లో, కోకోనట్ వాటర్లో, లేకపోతే ఇంకా ఈ వాటర్ కంటెంటో ఎనీ సెకండ్ అవర్లీ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటే ప్రాపర్గా అన్నీ కలిపి మనం 4 to 5 liters తీసుకోగలిగితే చాలు. వాటర్ ఒక్కటే కావాలి, వాటర్ ఒక్కటే తీసుకుంటే హ్యాపీ, కంప్లీట్ ఓరాయిలింగ్ అయిపోతుంది. మన బాడీలో ప్రతిదీ కూడా కిడ్నీస్ కావచ్చు, లివరే కావచ్చు, ఇంకా స్ప్లీనే కావచ్చు, ఎక్సెట్రా కంప్లీట్ ఎక్కడంతా కూడా అదంతా టోటల్గా ఓరాయిలింగ్గా మంచిగా క్లీన్ చేసుకుంటూ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందమ్మా. సో అంటే ఇప్పుడు మనము యూరినల్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. తర్వాత వచ్చేసి దీంతో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అవును, వస్తుంటుంది కంపల్సరీ. అది కూడా ఇంపార్టెంట్. దీనికి ఏమైనా సంబంధం ఉందంటారు? అంటే ఇప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్కి గ్యాస్ట్రైటిస్కి సంబంధం అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సపరేట్ దాని సపరేట్. అది కానీ వాటర్ కంటెంట్ ఇన్సఫిషియెంట్ గ్యాస్ట్రైటిస్ కంపల్సరీ. దీని కూడా ఇంకొకటి ఏంటంటే ఇది కూడా గ్యాస్ట్రైటిస్ కూడా కంప్లీట్ వైదొలగాలి అంటే వాటర్ కంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకోవాలని ప్రతి డాక్టర్ చెప్తారు. ఆర్గానిక్ ఎక్కడ కూడా మనం వాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనం కొద్దిగా దూరం చేసేసుకొని ఏది కరెక్ట్ కాదని తెలుసుకొని మనం వాడగలిగితే గ్యాస్ట్రైటిస్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది, ఈ యూరినల్ ట్రాక్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఏవి రాకుండా ఉండడానికి మనం పాటించే దీనికి తోడు మళ్ళీ మనం రొటీన్గా ఎక్సర్సైజులు అండ్ వాకింగ్లు, తర్వాత యోగాలు, మెడిటేషన్లు ఇవన్నీ కామన్గా చేస్తూ ఉంటుంటేనే ఆటోమేటిక్గా మనిషి ఆరోగ్యంతో దగ్గర 100 సంవత్సరాలు హ్యాపీగా బతికే ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు అన్నారు ఆర్గానిక్ ఫుడ్ అనేది ఉందంటారా? 100% ఆర్గానిక్ ఫుడ్ ఉంది, లేదని కాదు. ఆర్గానిక్ ఫుడ్ ఉంది, ఎందుకు లేదు, అది ఎక్కడైనా ఉంది. బట్ అది కాస్ట్ ఎక్కువ. ఆర్గానిక్ ఫుడ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు నార్మల్ వ్యక్తి ఆర్గానిక్ ఫుడ్ని తీసుకొచ్చి కొనుక్కొని వాడే శక్తి వాళ్ళ దగ్గర లేదు. దీనికి ఫస్ట్ నుంచి కనీసం ఇప్పుడు 40-50 సంవత్సరాల నుంచి వీళ్ళు దీనికి అలవాటు పడి ఉన్నారు. ఏది చేంజ్ చేసుకోలేరు. బట్ మన బాడీ నుంచి చేంజ్ చేసుకోవాలన్నా, మన ఆర్గాన్ ఫుడ్కి పడాలన్నా
రియల్గా చెప్పాలి అంటే ఇప్పుడు దీని నుంచి బయటపడగాలి అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వాడుతున్న ఫ్రీ రాడికల్స్ మన బాడీ స్టోరేజ్ అయితే ఉన్నాయో మరి అవన్నీ పోవాలి అంటే మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు ఆర్గానిక్ అలవాటు పడితే కానీ ఇవన్నీ బయటకు పోవు. కానీ యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్లో హెల్త్ గురించి పట్టించుకొని మంచి హెల్తీ ఫుడ్ తినాలి అనే థాట్స్ కూడా లేవు పబ్లిక్లో. లేవు అంటే ఇప్పుడు మన దినచర్యలు చేస్తున్నాను ఆర్థిక పరిస్థితి చాలా ప్రతి ఒక్కళ్ళు దెబ్బతిన్నదమ్మా 100%. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు, కొంతమంది దగ్గర డబ్బు లేదు, ఉన్నవాళ్ళు లేదు 100%. ఎవరు ఉన్నవాడు తింటున్నాడు, మరి లేని వాని పరిస్థితి ఏంటి? ఉన్నవాడు ఉంటున్నాడు, లేడని కాదు, అంత డబ్బు ఉన్నవాడు హ్యాపీగా ఉంటున్నాడు, హ్యాపీగా వాడు టైంకి తీసుకుంటున్నాడు, అన్ని న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాడు, ఎక్కడైనా కానీ సఫిషియెంట్గా తీసుకుంటున్నాడు, ప్రాబ్లం లేదు. కానీ లేని వాని దగ్గర ప్రాబ్లం వస్తుంది కదా. మరి ఇప్పుడు వాడు ఎట్లా ఆర్గానిక్ ఫుడ్ వాడు తీసుకోలేడు, వాడు తీసుకుంటే వాడు కూడా హ్యాపీగా బాగుంటాడు, వాని ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి కానీ ఉన్న దాంట్లో వాడు ఆర్గానిక్ ఫుడ్గా తీసుకొని ఏది మంచి ఏది చేయడానికి కనుక్కొని తీసుకోగలిగితే వాడు కూడా ఆరోగ్యం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉందమ్మా. డాక్టర్స్లలో కూడా ఈ మధ్య కొంతమంది కల్తీ డాక్టర్స్ అని వస్తున్నారు. సో పబ్లిక్ ఏంటంటే ఎక్కడ తక్కువ ఫీజుతో మాకు ట్రీట్మెంట్ జరుగుతుందా అనే విషయంలో ఉన్నారు. మీరే అన్నారు ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఏంటి, ఎంత తక్కువ ధరలో దొరికితే అంత తక్కువ దగ్గరికే వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా రియల్గా చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ని కూడా చూడాలి, వాళ్ళు డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు మాతో. రీసెంట్గా చూసే ఉంటారు ఒక లేడీ దొంగ డాక్టర్ అని చెప్పేసి చాలా హల్చల్ అయింది. ఆమె దగ్గర 15 years ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చింది. అదే వస్తుంది, అదే ఇప్పుడు డాక్టర్ని కూడా వాళ్ళు పసిగట్టాలండి. వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్ గారు కూడా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది, ఎలా మాట్లాడుతున్నారు, మరి వీళ్ళ దగ్గర స్టఫ్ ఉందా లేదా, ఉన్నారు అంటే ఉన్నారు అని కాదు, ఎవరు అట్లా గుడ్డిగా నమ్మడం అని కాదు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్నది. ఇవాళ రేపు తెలియని వాళ్ళు ఎవరూ లేరు మార్కెట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో వస్తున్నది, టీవీలలో వస్తున్నది. వాళ్ళే డాక్టర్ వచ్చి నాకు ఈ రోగానికి మీరు ఇది రాయండి అని వాళ్ళే చెప్తారు. మరి అంత అవేర్నెస్ వచ్చింది. అంత అవేర్నెస్ వచ్చినప్పుడు ఇంకెందుకు భయం? ప్రాబ్లం లేదు. భయం అని కాదు, అంటే గుర్తించాలి కదా. అది ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నారు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారా, అమ్మ అక్కడ డాక్టర్ 10 రూపాయలకే చూస్తుందంట, గడికి పోదాం పారి. అంటే ఇప్పుడు 10 రూపాయలకే చూస్తున్నాడు, 5 రూపాయలకే చూస్తున్నాడు అని అంటే కొంతమంది సేవా దృక్పథంతో కూడా చేసే అవకాశం ఉంది కదా. అట్లా ఇప్పుడు ఇలా రేపు ఎట్లున్నది అంటే ఫ్రీగా చేసినా కానీ వీడు వేస్ట్ డాక్టర్ అనే ఛాన్సెస్ ఇప్పుడు 100%. ఇప్పుడు తను మంచితనంగా చేసిన జనాలు దాన్ని తప్పు పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇందులో ఏదో ప్రాబ్లం మతలబు ఉంది, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఉంది, వర్త్ ఏంటిదని చూడరు. మరి అది కరెక్ట్ తెలుసుకోగలిగితే ఎవరైనా ఒకటే. ఇంకో అది సేవా దృక్పథంతో రావచ్చు మార్కెట్లోకి. అది 5 రూపీస్ ఫ్రీగా చేస్తే ఎందుకు, కనీసం దేనికో దానికో 5 రూపీస్ అంటే ఏదో మెయింటెనెన్స్కు దేనికో పనికి వస్తుందని ఫ్రీగా ఆ సేవా దృక్పథంతో రావచ్చు, చేయొచ్చు. అది పెద్ద నాటే ఇష్యూ కదమ్మా. అది ఎవరి ఇష్టం వాళ్ళు. సపోజ్ నేను చేయాలనుకుంటున్నాను సేవా దృక్పథం, కొంతమంది నేను చేయాలని అనుకుంటున్నప్పుడు చేయొచ్చు. కానీ ఏంటిది కరెక్ట్ అన్నది డయాగ్నోసిస్, వచ్చిన పేషెంట్ డయాగ్నోసిస్ కరెక్ట్ తెలుసుకొని వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువ. నైట్ చద్దన్నాన్ని పెట్టి పెరుగులో కలిపి ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల మంచి డైజెషన్ 100%. అది వాస్తవం. అదే నిజంగా చెప్పాలంటే అందులో కొన్ని వాళ్ళు పచ్చిమిర్చి వేసుకుంటారు. పచ్చిమిర్చి వేసుకొని దాన్ని నైట్ వేసేసి మంచి కలిపి గురిగి ఉంటుంది అన్నట్టు. గురిగి అంటే చిన్న కుండలాగా ఉండి దానిలో వేసి ఉట్టి మీద పెట్టేది ఒకప్పుడు. ఉట్టి మీద పెట్టి తెల్లారి వాళ్ళు 5 గంటలకు లేచి పొలాలకు పోయేటోళ్ళు, పార పట్టుకొని. అప్పుడు ఆ సద్దన్నం మంచిగా తినేసి కడుపు నిండా వాళ్ళు, మనమే ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఇవి తింటున్నాం, కానీ వాళ్ళు తినేది ఈ సద్దన్నమే తినేవాళ్ళు. ఈ సద్దన్నంలో మంచి ఈ నైట్ అంతా వేసుకున్నది తర్వాత ఇప్పుడు మనము మ్యాంగో కోచి దాన్ని మ్యాంగో చట్నీ పెట్టేసి ఒక 3-4 రోజులు పక్కన పెడితే దాన్ని ఊరుతుంది అని అంటారు. సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఈ సద్దన్నం కూడా ఊరి అందులో మలినాలు ఎక్కువ, విటమిన్స్ ఎక్కువ, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే చూడు వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారు. వాళ్ళు పొద్దుటి నుంచి ఎండలో కూడా ఆ ఒడ్లు ఎక్కుకుంటూ ఫస్ట్ ఎండలో కూడా ఇంత చెమట రాకుంటూ ఉండడానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఆ ఫుడ్ మనకు దొరకట్లేదు. నిజంగా చెప్పాలంటే అది 100% కరెక్ట్. అది వాసన తినాలి, అదే తింటే వాళ్ళకి ఏ రోగాలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పాటించాల్సింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్ కంటెంట్ని మాత్రం 100% మీరు మర్చిపోవద్దండి. ఈ సమ్మర్లో కంపల్సరీ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి వాటర్ కంటెంట్ని తీసుకోండి. అదే కాకుండా ఎవ్రీ సెకండ్ అవర్లీ కోకోనట్ వాటర్ తీసుకోండి. తర్వాత ఇంకా ఎన్ని జ్యూసెస్ తీసుకోండి. పులుపు వస్తువులు లేకుండా ఏవైనా తీసుకున్నా పర్లేదండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్లెస్ జ్యూసెస్ ఎన్ని తీసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇలా తీసుకుంటే మీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ మన బాడీలో స్వెట్టింగ్ రావడం అనేది ప్రాపర్గా ఉండగలిగితే అలాంటిది ఏముండదు, నీరసం అనేది తగ్గుతుంది.
అదే కాకుండా మన బాడీలో హీట్ కంటెంట్ కూడా పెరగకుండా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉన్నది. ఫీవర్ కూడా రాకుండా ఉండడానికి కూడా ఇది ఒక అవకాశం ఉన్నది. కాబట్టి వాటి నుంచి తగ్గాలంటే మన బాడీని 100% 70 to 80% వరకు మన వాటర్ కంటెంట్ మన బాడీలో ఉంచుకోగలిగితే అప్పుడు మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉన్నదండి. చూశారు కదా, డాక్టర్ ఎన్ మల్లికార్జున గారు సమ్మర్లో ప్రతి ఒక్కరూ డీహైడ్రేట్ అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎంతో చక్కగా వివరించారు. సో అది చేస్తూ ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం.